మిడ్ ఎయిర్ లో సుట్ కేస్ లో పెట్టిన బాంబు వల్ల 329 ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. 329 ప్యాసింజర్స్ బాడీ పీసెస్ అన్ని అట్లాంటిక్ ఓషన్స్ లో పడిపోయింది. 23 జూన్ 1985 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 టొరంటో ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మోంట్రియల్ లో ఆగుతుంది అండ్ మోంట్రియల్ నుంచి లండన్ నుంచి ఢిల్లీకి అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ఫ్లైట్. ఇంతసేపు ఉన్న ఫ్లైట్ రాడార్ లో సడన్ గా మాయం అయిపోయింది. కి కారణము సెక్యూరిటీ అండ్ స్క్రీనింగ్ సరిగా లేకపోవడం వల్ల 2000 ఫీట్ లేట్ గా ల్యాండ్ అయింది. ఫ్లైట్ వ్యాలీలో పడిపోయి 2 ముక్కలుగా విరిగిపోయినాయి. 158 ప్యాసింజర్స్ అయితే చనిపోయారు అండ్ 8 ప్యాసింజర్స్ సర్వైవ్ అయ్యారు. ఇంజన్ ఫెయిల్యూర్ జరిగింది. ప్లేన్ స్టాల్ అయ్యి రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయింది. 241 ప్యాసింజర్స్. ఏవియేషన్ లో సేఫ్టీ అనేది టెక్నాలజీతో కాదు, ప్రతి జీవితాన్ని గుర్తించి డెసిజన్స్ తీసుకోవడంతో కలుస్తుంది. ప్రతి సీట్లో ఒక స్వప్నం ఉంటుంది. ఒక కుటుంబంకి కావాలి అనేది ఒక ప్రాణం, కానీ ఒక్క నిమిషంలో అవి ప్రళయంలో మారిపోతాయి. ఈ ప్రయాణాలు ఎప్పటికీ చేరని డెస్టినేషన్స్ లో ఆగిపోయాయి. వాళ్ళ చివరి ఒక్క స్మైల్, ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెమొరీ ఈ లోకంలో ఇంకా మనలో కూడా ఉంది. ఇండియా యొక్క గౌరవమైన ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ మరి దాంతో పాటు నడుస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లక్షల మంది జనాలకు ప్రపంచం మొత్తంలో కనెక్ట్ చేసింది. కానీ ఈ విజయంతో పాటు చాలా బాధాకరమైన జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మన దేశం ఏవియేషన్ చరిత్రలో అత్యంత ఘోరమైనవి, జనాలు మర్చిపోలేని ప్లేన్ క్రాషెస్ గురించి కంప్లీట్గా చెప్తాను. ఫ్లైట్ నెంబర్, టైమ్, డేట్, ఎందుకు క్రాష్ అయిందో రీజన్ ఎగ్జాక్ట్గా చెప్తా. ప్రతి ఫ్లైట్ నెంబర్ ఒక జ్ఞాపకం, ప్రతి క్రాష్ ఒక యుద్ధం లాగా ఉంటుంది. చాలా మంది ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మనం చూడబోతున్న ఎయిర్ ఇండియా మరియు సబ్సిడరీ ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో జరిగిన ప్రమాదమైన, హృదయాన్ని కూడా కలగలిపే ఏవియేషన్ యాక్సిడెంట్స్ ని ఈ వీడియోలో మాట్లాడతా. ఎయిర్ ఇండియా అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో చాలా యాక్సిడెంట్ అయితే జరిగినాయి స్టార్ట్ అయినా కానించి ఇప్పటిదాకా. ఎయిర్ ఇండియా అనేది కొన్ని రోజులు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నడిపించారు అండ్ కొన్ని రోజులు గవర్నమెంట్ వాళ్ళు నడిపించారు. ఇప్పుడైతే ఎయిర్ ఇండియా అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రైవేట్ కంపెనీది, విచ్ ఇస్ టాటాస్ బ్రాండ్. ఫస్ట్ ఎయిర్ ఇండియా స్టార్ట్ అయినా కానించి ఫస్ట్ యాక్సిడెంట్ 1950 3 నవంబర్లో జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 245 నేమ్డ్ యాజ్ మలబార్ ప్రిన్సెస్. రూట్ వచ్చేసి బాంబే నుంచి జెనీవా. ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ పేరు వచ్చేసి లాక్హీడ్ L749 కాన్స్టిలేషన్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది ఫ్రాన్స్ లో మౌంట్ బ్లాంక్ హిల్ మౌంటైన్ స్టాప్ లో క్రాష్ అయితే అయింది. కారణం వచ్చేసి పువర్ విజిబిలిటీ అండ్ నావిగేషనల్ ఎర్రర్. 48 ప్యాసింజర్స్ అయితే చనిపోయారు ఈ క్రాష్ లో. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో నావిగేషన్ ఎర్రర్ జరిగింది. అప్పట్లో GPWS అంటే గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్, ఇది లేకపోవడం వల్ల క్రాష్ ని అవాయిడ్ చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చే ఫ్లైట్లనైతే ఈ GPWS సిస్టమ్ అయితే ఉంది. అప్పట్లో 1950లో ఈ టెక్నాలజీ అనేది లేదు. సో అందుకనే ఈ క్రాష్ అయితే జరిగింది. దీన్ని చెప్పే ప్రతి క్రాష్ లో క్రాష్ జరిగినప్పుడు అల్లా ఒక్కొక్క కొత్త ఇన్వెన్షన్, కొత్త రూల్స్ అనేది మన ఏవియేషన్ లో జరిగినాయి. సో ఈ క్రాష్ అయిన తర్వాత GPWS సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. అండ్ సెకండ్ యాక్సిడెంట్ వచ్చేసి 24 జనవరి 1966 లో జరిగింది. ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101. ఫ్లైట్ నేమ్ వచ్చేసి కాంచన్ జుంగా అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 707-437. సేమ్ మౌంట్ బ్లాంక్ మీదనే క్రాష్ అయింది. ఏదైతే ఫ్లైట్ 245 క్రాష్ అయిందో అక్కడనే ఇది కూడా క్రాష్ అయితే జరిగింది దగ్గరలో. రీజన్ వచ్చేసి ఆల్టిమీటర్ రాంగ్ గా సెట్ చేసి పైలట్ మౌంటైన్స్ కి దగ్గర డిసెండ్ అయ్యారు. ఈ క్రాష్ లో 117 ప్యాసింజర్స్ అయితే చనిపోయారు. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ప్రముఖ న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన డాక్టర్ హోమీ బాపా కూడా ఉన్నారు. అతను కూడా చనిపోయిండు. ఈ క్రాష్ జరగడానికి రీజన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్ అండ్ ఆల్టిట్యూడ్ మిస్ జడ్జ్మెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ యాక్సిడెంట్ వచ్చేసి జనవరి 1, 1978 లో జరిగింది. ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855. ఫ్లైట్ పేరు వచ్చేసి ఎంపరర్ అశోక. ఈ ఫ్లైట్ రూట్ వచ్చేసి బాంబే టు దుబాయ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 747-237B. క్రాష్ జరిగిన ప్లేస్ వచ్చేసి అరేబియన్ సీ, ముంబై ఆఫ్ కోస్ట్ లోనైతే క్రాష్ అయితే అయింది. టేక్ ఆఫ్ తర్వాత కొన్ని నిమిషాల్లో అరేబియన్ సీలో క్రాష్ అయింది. ఈ క్రాష్ లో
213 ప్యాసింజర్స్ అయితే చనిపోయారు, విచ్ ఈస్ వెరీ బిగ్ క్రాష్. రీజన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్, క్యాప్టెన్ డిస్ఓరియంటేషన్, క్రూ కమ్యూనికేషన్ ప్రాబ్లం, క్యాప్టెన్ యాటిట్యూడ్ ఇండికేటర్ ఇన్స్ట్రుమెంట్ లో ఎర్రర్ వల్ల నైట్ లో డిస్ఓరియంటేషన్ జరిగింది. సెకండ్ ఆఫీసర్ అండ్ ఫ్లైట్ ఇంజనీర్ సైలెంట్ గా ఉన్నప్పటికీ క్యాప్టెన్ రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చిర్రు. పువర్ సిఆర్ఎం వచ్చేసి కాక్పిట్ రిసోర్స్ మేనేజ్మెంట్, దీని వల్ల ఈ క్రాష్ అయితే జరిగింది. దీంట్లో 213 ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఈ 213 ప్యాసింజర్స్ అందరూ చనిపోయినారు. ఫోర్త్ ఇన్సిడెంట్ వచ్చేసి 12th October 1976. ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 403. ఈ ఫ్లైట్ రూట్ వచ్చేసి మద్రాస్ టు బాంబే. ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వచ్చేసి సుద్ ఏవియేషన్ కారవెల్లి అండ్ క్రాష్ జరిగిన ప్లేస్ వచ్చేసి బాంబే ఎయిర్పోర్ట్. క్రాష్ జరిగిన రీజన్ వచ్చేసి ఈ యాక్సిడెంట్ ల్యాండింగ్ టైంలో జరిగింది. హెవీ రైన్ లో రన్వేలో హైడ్రో ప్లానింగ్ అయితే జరిగింది. బ్రేక్స్ వర్క్ చేయలేదు, ప్లేన్ ఓవర్ రన్ అయింది. రన్వే డ్రైనేజ్ పువర్ గా ఉండడం వల్ల ఈ క్రాష్ అయితే జరిగింది. దీంట్లో 95 ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేస్తారు. 95 ప్యాసింజర్స్ అయితే చనిపోయారు. ఫిఫ్త్ ఇన్సిడెంట్ వచ్చేసి 23 June 1985. ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182. ఫ్లైట్ పేరు వచ్చేసి కనిష్క. ఈ ఫ్లైట్ వచ్చేసి 4 డెస్టినేషన్స్ అయితే కవర్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ ఫ్లైట్, ఇట్స్ ఏ లేఓవర్ ఫ్లైట్. యాక్చువల్లీ ఈ ఫ్లైట్ కెనడా నుంచి ఢిల్లీకి అయితే రావాలి. కెనడా నుంచి ఢిల్లీకి మధ్యలో దీనికి 2 స్టాప్స్ అయితే ఉన్నాయి. కెనడాలో టొరంటో ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మోంట్రియల్ లో ఆగుతుంది అండ్ మోంట్రియల్ నుంచి లండన్ నుంచి ఢిల్లీకి అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ఫ్లైట్. ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 747-237B. క్రాష్ అయిన ప్లేస్ వచ్చేసి అట్లాంటిక్ ఓషియన్, ఐర్లాండ్ కోస్టల్ ఆఫ్ లోనైతే క్రాష్ అయితే అయింది. రీజన్ వచ్చేసి మిడ్ ఎయిర్ లో సుట్ కేస్ లో పెట్టిన బాంబు వల్ల ఎయిర్ క్రాఫ్ట్ కెనడా కోస్ట్ దగ్గర ఎక్స్ప్లోడ్ అయింది. ఈ ఫ్లైట్ లో 329 ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేస్తారు. దీంట్లో 329 ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది షాక్ అయిపోయారు. ఇంతసేపు ఉన్న ఫ్లైట్ రాడార్ లో సడన్ గా మాయం అయిపోయింది. ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు ఏవియేషన్ చరిత్రలో. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఈ క్రాష్ జరిగిన తర్వాత 329 ప్యాసింజర్స్ బాడీ పీసెస్ అన్ని అట్లాంటిక్ ఓషన్స్ లో పడిపోయింది. అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న షిప్స్ వాళ్ళకి ఈ రాడార్ లో అవుపించడం వల్ల ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసిరు. దాని తర్వాత ఈ డిజాస్టర్ సిస్టమ్స్ ఇవన్నీ రెస్పాండ్ అయ్యి హెల్పింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసిరు. ఈ ఇన్సిడెంట్ ఏవియేషన్ లో జరిగిన బిగ్గెస్ట్ టెర్రర్ అటాక్. ఈ టెర్రర్ అటాక్ ప్లాన్ చేసింది సిక్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. కెనడాలో ప్లాన్ చేశారు. ఈ ఇన్సిడెంట్ కి కారణము సెక్యూరిటీ అండ్ స్క్రీనింగ్ సరిగా లేకపోవడం వల్ల. ఈ 329 ప్యాసింజర్స్ లో 268 కెనడియన్ సిటిజన్ హూ ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. అండ్ నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి 19th October 1988. ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 113. ఈ ఫ్లైట్ రూట్ వచ్చేసి బాంబే టు అహ్మదాబాద్. ఏదైతే రీసెంట్ గా యాక్సిడెంట్ జరిగిందో అదే ప్లేస్. బాంబే నుంచి అహ్మదాబాద్ కి అయితే ఈ ఫ్లైట్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. అండ్ క్రాష్ జరిగిన ప్లేస్ వచ్చేసి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో. క్రాష్ కి మెయిన్ రీజన్ వచ్చేసి లో విజిబిలిటీలో పైలట్ మినిమం ఆల్టిట్యూడ్ కన్నా తక్కువలో డిసెండ్ అయ్యాడు. ఎయిర్ క్రాఫ్ట్ ట్రీని హిట్ చేసి క్రాష్ అయింది. దీంట్లో 133 ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేస్తారు. 133 ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. డిసెండ్ అంటే దించడం అన్నట్టు. రన్వే చూడకపోయినప్పటికీ ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు. CFIT కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెరైన్ అని ఈ క్రాష్ ని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి 14th February 1990 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 605. రూట్ వచ్చేసి బాంబే నుంచి బెంగళూరుకి. ఫ్లైట్ మోడల్ వచ్చేసి ఎయిర్బస్ A320. క్రాష్ జరిగిన ప్లేస్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్. క్రాష్ కి మెయిన్ రీజన్ వచ్చేసి న్యూ ఎయిర్ క్రాఫ్ట్ టైప్ ని పైలట్ బాగా హ్యాండిల్ చేయలేకపోయిండు. ఆటో పైలట్ ని ఆఫ్ చేసి షాలో డీసెంట్ లో ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ రన్వే ముందు క్రాష్ అయింది. ఫ్లైట్ 605 బెంగళూరులో రన్వే మిడ్ లో టచ్ డౌన్ చేసి బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయింది. ప్లేన్ రన్వే ని క్రాస్ చేసి ఫీల్డ్ లో క్రాష్ అయింది. దీంట్లో 146 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు. 92 మెంబర్స్ చనిపోయారు. 54 ప్యాసింజర్స్ సర్వైవ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి 17th July 2000. ఈ ఫ్లైట్ రూట్ వచ్చేసి కల్కట్టా టు పాట్నా,
పాట్నా టు ఢిల్లీ. ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 737-2A8. క్రాష్ జరిగిన ప్లేస్ వచ్చేసి నియర్ పాట్నా, బీహార్ స్టేట్ లో రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయితే జరిగింది. రీజన్ వచ్చేసి పాట్నాలో గో గ్రౌండ్ చేసే సమయంలో ఇంజన్ ఫెయిల్యూర్ జరిగింది. ప్లేన్ స్టాల్ అయ్యి రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయింది. దీంట్లో 60 ప్యాసింజర్స్ చనిపోయారు, 5 గ్రౌండ్ మెంబర్స్ అయితే చనిపోయారు. ఎప్పుడైతే ఇంజన్ ఫెయిల్ అయిందో ఆ ఇంజన్ లో నుంచి మంటలు అయితే వచ్చినాయి. పైలట్ ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అయ్యి రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయితే జరిగింది. తర్వాత చిన్నగా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్ కారణం ఇంజన్ కి అయితే బర్డ్ అయితే హిట్ అయితే జరిగింది. దాని వల్ల ఫ్లేమ్స్ రావడం అండ్ ఇంజన్ ఫెయిల్యూర్ అయితే జరిగింది. అండ్ ఫైనల్ రిపోర్ట్ లో కొన్ని ఫాల్స్ అయితే ఉన్నాయని అయితే మెన్షన్ చేసిరు. లైక్ ఎమర్జెన్సీ హ్యాండిలింగ్, ట్రైనింగ్ అండ్ అవుట్డేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్ లో అయితే మెన్షన్ అయితే చేసిరు. నెక్స్ట్ క్రాష్ వచ్చేసి 22 మే 2010. ఈ ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ అండ్ ఈ ఫ్లైట్ రూట్ వచ్చేసి దుబాయ్ టు మ్యాంగ్లూర్ అండ్ ఫ్లైట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 737-8HG అండ్ క్రాష్ జరిగిన ప్లేస్ వచ్చేసి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్. క్రాష్ కి జరిగిన రీజన్ వచ్చేసి ఫ్లైట్ రన్వే మీద 2000 ఫీట్ లేట్ గా ల్యాండ్ అయింది. ప్లేన్ ని స్టాప్ చేయడంలో పైలట్ ఫెయిల్ అయిండు. ఫ్లైట్ వ్యాలీలో పడిపోయి 2 ముక్కలుగా విరిగిపోయినాయి. విరిగిపోయిన తర్వాత చాలా పెద్ద ఫైర్ అయితే వచ్చింది. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కి కారణం వచ్చేసి కంప్లీట్లీ పైలట్ మిస్టేక్. ఇన్వెస్టిగేషన్ ఫైనల్ రిపోర్ట్ లోనైతే పైలట్ నైతే బ్లేమ్ అయితే చేసిరు. దీంట్లో 166 ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నారు. 158 ప్యాసింజర్స్ అయితే చనిపోయారు అండ్ 8 ప్యాసింజర్స్ సర్వైవ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి 7th August 2020. ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 1344. రూట్ వచ్చేసి దుబాయ్ నుంచి కాజీగోడ్ అండ్ ఈ ఫ్లైట్ వచ్చేసి వందే భారత్ మిషన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 737-8HG అండ్ ఫ్లైట్ క్రాష్ అయిన ప్లేస్ వచ్చేసి కాజీగోడ్ ఎయిర్పోర్ట్. నేను ముందు చెప్పిన క్రాష్ వచ్చేసి ఈ క్రాష్ వచ్చేసి ఈ 2 ఎయిర్పోర్ట్ లో టేబుల్ టాప్ రన్వే అయితే ఉంటది. ఈ టేబుల్ టాప్ రన్వే గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. దానిపైన మీకు సపరేట్ వీడియో చేస్తా. మన ఇండియాలో టేబుల్ టాప్ రన్వే మీద చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా ఎయిర్ క్రాఫ్ట్ లో చాలా మంది చనిపోయారు. కింద కామెంట్ చేయండి, దాని మీద డీటెయిల్ వీడియో అయితే చేస్తా మీకు. హెవీ రైన్ లో ల్యాండింగ్ చేసే సమయంలో టేల్ విండ్ వల్ల ప్లేన్ రన్వేని ఓవర్ షూట్ చేసి వ్యాలీలో పడిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ 2 భాగాలుగా స్ప్లిట్ అయింది. ఈ ఇన్సిడెంట్స్ లో 21 ప్యాసింజర్స్ అయితే చనిపోయారు. అందులో పైలట్ కూడా ఈ హెవీ రైన్ లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ చేసే టైంలో స్కిడ్ అయింది. స్కిడ్ అయ్యి కొంచెం జరిగి వ్యాలీలోనైతే పడిపోయింది. ఈ ఫ్లైట్ డ్రైవ్ చేసిన పైలట్ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. పువర్ బ్రేకింగ్ కండిషన్స్ వల్ల యాక్సిడెంట్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి 12 జూన్ 2025, which is latest Air India accident. Air India flight A1171. ఈ ఫ్లైట్ రూట్ వచ్చేసి అహ్మదాబాద్ నుంచి లండన్. ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ వచ్చేసి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసింది 2013 లో, విచ్ ఈస్ 12 years ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్. క్రాష్ జరిగిన ప్లేస్ వచ్చేసి కాలేజ్ క్యాంపస్ లోనైతే క్రాష్ అయితే జరిగింది. ఆన్ బోర్డ్ 242. దీంట్లో 230 ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. 12 మెంబర్స్ వచ్చేసి క్రూ. దీంట్లో చనిపోయింది వచ్చేసి 241 ప్యాసింజర్స్. ఒక్కరు మాత్రమే సర్వైవర్, హూ ఈస్ బ్రిటిష్ నేషనల్ విశ్వాస్ కుమార్ రమేష్. 138 టైంలో 190 మీటర్ ఆల్టిట్యూడ్ క్రాష్ జరగబోయే టైంలో పైలట్ మేడే అని హెయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కి మెసేజ్ అయితే పాస్ చేసిండు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి టేక్ ఆఫ్ తర్వాత ఇంజన్ లో థ్రస్ట్ లేకపోవడం, ఫ్లాప్ ఫెయిల్యూర్ సస్పిషియస్ గా ఉంది. ఫ్లైట్ కాలేజ్ క్యాంపస్ మీద క్రాష్ అయింది. ఇంకా ఈ క్రాష్ కి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ పెండింగ్ లో ఉంది. ఈ ఫ్లైట్ క్రాష్ లో 241 ప్యాసింజర్సే కాకుండా 30 to 38 గ్రౌండ్ మెంబర్స్ కూడా చనిపోయారు, హూ ఆల్ ఆర్ స్టూడెంట్స్ అండ్ సమ్ అదర్ పీపుల్. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో ఇంజన్ ఫెయిల్యూర్ అండ్ ఫ్లాప్ మాల్ ఫంక్షన్ వల్ల జరిగింది అని అంటుర్రు. దాని వల్లనే ఎయిర్ క్రాఫ్ట్ లిఫ్ట్ అనేది కోల్పోయింది అని అంటుర్రు చాలా మంది. నేను ఈ వీడియో చేసింది ప్రిలిమినరీ రిపోర్ట్ కి ముందు. ప్రిలిమినరీ రిపోర్ట్ లో షాకింగ్ పార్ట్ ఏంటంటే ఫ్యూయల్ సిస్టమ్ ని మాన్యువల్ గా కట్ ఆఫ్ చేశారు. అందుకే 2 ఇంజన్స్ పవర్ ని కోల్పోయాయి. ఈ మిస్టరీకి సమాధానం లేదు. మరి ఈ క్రాష్ కి బిహైండ్ లో ఏం జరిగింది? పైలట్ తప్ప
సాబెటేజా, సుసైడ్ అటెంప్టా? ఏఏఐబి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇప్పటికీ ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. షాకింగ్లీ కాక్పిట్ లో వాయిస్ రికార్డ్ లో ఒక పైలట్ చెప్పాడు, వై డిడ్ యూ కట్ ఆఫ్? ఇంకో పైలట్ ఏమన్నాడంటే, ఐ డింట్ డూ ఇట్. అంటే ఇద్దరు పైలట్ మధ్య మిస్కమ్యూనికేషన్ లేకపోతే మిస్టరీ ఉన్నది అని అంటుర్రు. బోయింగ్ టెక్నీషియన్స్ ఏం చెప్పారు అంటే, ప్లేన్ లో ఏమి మెకానికల్ ఇష్యూస్ లేదు, మెయింటెనెన్స్ రెగ్యులర్ గా చేశారు, బర్డ్ స్ట్రైక్, ఇంజన్ ఫెయిల్యూర్ లేకపోతే సాబటేజ్ అని కూడా రూల్ అవుట్ చేశారు. మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచెస్ మీద. అవి కాక్పైట్ లో పైలట్ దగ్గర ఉంటాయి, మాన్యువల్ గా ప్రెస్ చేయాలి. క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఆ స్విచ్ ని ఆఫ్ చేశారు? యాక్సిడెంట్ గానా లేకపోతే డెలిబరేట్ గానా? రిపోర్ట్స్ ప్రకారం కెప్టెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయ్యాడు అని సస్పిషియస్ ఉంది. మెడికల్ రికార్డ్స్ లో పుల్ చేసి క్రాస్ చెక్ చేస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్ హైపోథిసిస్ మీద కూడా ఏఏఐబి ఇన్వెస్టిగేషన్ లో కన్సిడర్ చేస్తుంది. బట్ పైలట్ అసోసియేషన్ ఏం చెప్తున్నారు అంటే, ఎవిడెన్స్ లేకపోతే ఎలా బ్లేమ్ చేస్తారు, ఇది అన్ఫేర్ అండ్ డిస్రెస్పెక్ట్ టు క్రూ అని పైలట్ అసోసియేషన్ అయితే అంటారు. అండ్ ఎఫ్ఏఏ బోయింగ్ చెప్పారు, స్విచెస్ డిజైన్ లో ప్రాబ్లం లేదు కానీ ఇన్స్పెక్షన్ కంటిన్యూ అవుతున్నాయి. ఫైనల్ రిపోర్ట్ రానికి మంత్స్ పట్టొచ్చు. అప్పటిదాకా నిజం అనేది మనకి తెలియదు. మెకానికల్ ఫెయిల్యూరా లేకపోతే హ్యూమన్ ఇంటెన్షనల్ ఆర్ యాక్సిడెంటల్ ప్రాబ్లమా? దీనికి తగ్గ రీజన్ ఏంటిదో మీరు కామెంట్ లో షేర్ చేయండి. అండ్ ఇది ఒకటి ఇండియాలో ఒక పెద్ద డెడ్లీ క్రాష్. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో సర్వైవర్స్ ఒక్కలే ఉండడం కారణం వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ లో 1 lakh ఎబో ఫ్యూయల్ అయితే ఉంది. యాక్చువల్లీ ఆ ఫ్లైట్ ని కెప్టెన్ కాపాడడానికి ట్రై చేయాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఒక్కసారి ల్యాండ్ అయిన తర్వాత ఆ ఫ్లైట్ ఏదైనా మధ్యలో ప్రాబ్లం వచ్చినా మళ్ళీ దిగాలంటే ఆ ఫ్యూయల్ ని మొత్తం కంప్లీట్ చేసేంత వరకు ల్యాండింగ్ అనేది కష్టం. ఇలాంటివి చాలా జరిగినాయి. లైక్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ లో హైడ్రాలిక్ మాల్ ఫంక్షన్స్ వల్ల, ల్యాండింగ్ గేట్స్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ తర్వాత ల్యాండింగ్ కోసం ఫ్యూయల్ మొత్తం కంప్లీట్ చేసి కొన్ని సేఫ్ గా ల్యాండ్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, విచ్ ఈస్ రీసెంట్లీ హ్యాపెండ్ ఇన్ ట్రిచి ఎయిర్పోర్ట్. అది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే. అది మాత్రం సేఫ్ గా ల్యాండ్ అయితే అయింది. చాలా రౌండ్స్ ఫ్యూయల్ మొత్తం కంప్లీట్ చేసినాకనైతే ల్యాండ్ అయితే చేసారు. ఈ ఫ్లైట్ కి వచ్చేసి టోటల్లీ థ్రస్ట్ కోల్పోవడం వల్ల, ఎగిరే ఫ్లై చేసే అంత కెపాసిటీ లేకపోవడం వల్ల రెసిడెంట్ ఏరియాలోనైతే యాక్సిడెంట్ అయితే జరిగింది. కనీసం ఫ్లైట్ కి థ్రస్ట్ ఉంటే ఫ్లైట్ గాల్లో ఫ్యూయల్ అంతా కంప్లీట్ చేసి సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ఒక చిన్న అవకాశం అయితే ఉండేది. కాకపోతే ఈ ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్యూర్ అండ్ ఫ్లాప్ మాల్ ఫంక్షన్స్ వల్ల, థ్రస్ట్ లేకపోవడం వల్ల ఛాన్స్ లేకుండా పోయింది అండ్ కాలేజ్ ఏరియాలో క్రాష్ అయితే జరిగింది. ప్రతి సీట్ లో ఒక స్వప్నం ఉంటుంది. ఒక కుటుంబంకి కావాలి అనేది ఒక ప్రాణం, కానీ ఒక్క నిమిషంలో అవి ప్రళయంలో మారిపోతాయి. ఈ ప్రయాణాలు ఎప్పటికీ చేరని డెస్టినేషన్స్ లో ఆగిపోయాయి. ఈ క్రాష్ లో చనిపోయిన ప్రతి జీవితం ఒక అమ్మ, ఒక తండ్రి, ఒక పిల్లవాడు, ఒక స్నేహం, వాళ్ళని మనం మర్చిపోలేము. వాళ్ళ చివరి ఒక్క స్మైల్, ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెమొరీ ఈ లోకంలో ఇంకా మనలో కూడా ఉంది. ఏవియేషన్ లో సేఫ్టీ అనేది టెక్నాలజీతో కాదు, ప్రతి జీవితాన్ని గుర్తించి డెసిజన్స్ తీసుకోవడంతో కలుస్తుంది. ఈ తెలియని ప్రాణాల ప్రయాణం మన హృదయాల్లో ఆమరపోతుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఈ జరిగిన ఇన్సిడెంట్స్ లో మీకు ఏ దాని గురించి మరీ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటుర్రో కింద కామెంట్ చేయండి. దానిపైన మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తా. ఇలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Until then, stay safe, keep smiling. I am Monoji, signing off.